కృష్ణా జిల్లా స్వచ్ఛ సుందర చల్లపల్లికి జాతీయ స్థాయి అవార్డు రావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరిరావు వికాస కేంద్రంలో రాష్ట్ర జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు గ్రహీతలకు సన్మాన సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 ఏళ్ల క్రితం చినుకులా మొదలైన వరదలా సాగి ఉప్పెనలాగా ఉధృతమైన ప్రభావం చూపుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ద్వారా చల్లపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు లభించడం గర్వకారణంగా ఉందన్నారు. డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల నిస్వార్థ సేవ నిరతిలో చల్లపల్లికి ఇంతటి ఘనకీర్తి దక్కిందన్నారు. కుటుంబ దగ్గరికి వెళ్ళి అవార్డు తెచ్చిన అవకాశాలు లేదు. అంచేత ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ఒక ఛాలెంజ్ని తీసుకుని మీరు ఈ రోజు నుంచి కూడా ఆలోచించేసి ప్రతి గ్రామంలో కూడా చేయండి. నేను ఖచ్చితంగా నేను తప్పనిసరిగా చూస్తున్నాను. ముందు అంటే ఎంతవరకు నేను పాల్గొలేదు, కానీ ప్రతి 3వ శనివారం ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ సెలవులో చూస్తాం. ఆఫీసులో ముందు మార్పు తీసుకొస్తే ఆ తర్వాత మనం మిగతా ఏం చేద్దామంటే ఆలోచిస్తాం. అందుకే మనం ఎక్కడైతే ఏ కార్యాలయంలో పనిచేస్తామో ఆ కార్యాలయం చక్కగా అందంగా స్వచ్ఛ సుందర కార్యక్రమాలు తయారు చేసుకోవాల్సిన బాధ్యత. స్వచ్ఛ సుందర కార్యాలయాలు, ఈ స్వచ్ఛ సుందర కార్యాలయాలకి ప్రభుత్వం అవార్డులు సంగతి అట్టు పెట్టి ఎవరైతే బాగా పనిచేస్తున్నాయో మేము కమిటీ వేసి నిర్ధారించి స్వచ్ఛ సుందర కార్యాలయం చేసిన వారికి 10,000 రూపాయలు వ్యక్తిగతంగా పెంచుతాము. టైం బాండ్ అన్ని పెట్టి అది మీరు బాగా చేసేస్తారంటే 32గా పెట్టాలి, లేదంటే చాలా 30 గాంధీ పడుతుంది పెట్టినాను. ఖచ్చితంగా మనం మన నీళ్ళు ఇస్తారో మన ప్రోత్సాహం ఇస్తాం. ఎప్పుడైతే ఆ ప్రోత్సాహం వచ్చిందో ఆ తర్వాత మీకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయికి రాస్తాను. ముందు మన నీళ్ళలో కార్యాలయాలన్నీ కూడా తిట్లు తిన్నారు రకరకాల చోట్ల, ఎంతమంది పోట్లాడారు, వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పారు అనేది నిజంగా డాక్యుమెంటరీ చేయాల్సింది. తర్వాత పబ్లిక్ టాయిలెట్ లేకపోతే మన ఊళ్ళో ఎట్లా 300 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది, షాపుల్లో 300 మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎట్లా అని చెప్పేసి అప్పుడు డాక్టర్ పద్మావతి గారు బుద్ధప్రసాద్ గారిని అడిగారు, మాకు ఒక స్థలం చూపించిన సెంటర్లో మేము పబ్లిక్ టాయిలెట్ పెడతాము అని చెప్పేసి. అయితే బుద్ధప్రసాద్ గారు ఎన్టీఆర్ పార్కులో 5 లక్షలు శాంక్షన్ చేసి పబ్లిక్ టాయిలెట్కి శాంక్షన్ చేశారు. సుమారుగా 8 లక్షలు అట్లా అయింది మాకు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వార్తనే ఓపెన్ చేయించాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని మనమే మెయింటైన్ చేస్తాము. మన ట్రస్ట్ ఎంప్లాయీ ఒకరు మెయింటైన్ చేస్తారు. అతనికి 12,000 రూపాయలు జీతం ఇస్తాము. ప్లస్ టాయిలెట్కి వెళ్ళిన దగ్గర 10 రూపాయలు అతనికి అదనపు ఆదాయంగా ఉందన్నమాట. దాన్ని అట్లా మెయింటైన్ చేస్తా. ఇది ఒకటి చాలదు, రెండోది ఇంకోటి కావాల్సిందే. ఒకటి కూర్చేవాళ్ళు ఉంటాయి, స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్ నాగాలి రోడ్లో ఉంటుంది, మీ అందరికి తెలుసు. ఆ తర్వాత చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తాం. ఒక మహిళ అంటేనే ఒక కుటుంబంలో ఉండే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం దగ్గర నుంచి అందరు ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనేది 90% థింక్ చేసేదంతా కూడా మహిళలే. అలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో మార్పు ఉండి తీరాల్సిందే. ఇకపోతే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి స్వచ్ఛత అనేది మన లైఫ్ స్టైల్లోనే ఉందండి. ఒక